హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? మా వారు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ వర్క్ పైన అరబ్ హెల్త్ వెళ్తున్నాడు. అంటే హాస్పిటల్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఉంటాయి అన్నట్టు. డిఫరెంట్గా కంపెనీస్ నుంచి సప్లయర్స్ వస్తారు. అక్కడ వాళ్ళ ఐటమ్స్ని బట్టి ఉంటారు. వీళ్ళ హాస్పిటల్కి అది యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వెళ్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి బయలుదేరి వెళ్తున్నాడు అనమాట. 7:30ని క్లిప్ నా కోసం పంపించాడు మా ఆయన. మీరు కూడా చూడండి. చేతులిడ్సు బాయ్. దిగు కొడతావు కొడుకు, దిగురా. చూశారు కదా మా పిల్లలు ఎలా కొట్లాడుకున్నారో. అది కొట్లాడుకోవడం కాదండి, ఫన్ కోసము వాళ్ళు ఆడుకున్నారనమాట. కొట్లాడుకోవడం అంటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరు కొడుతూ ఉంటే అట్లా ఉంటుందన్నమాట. ఇద్దరు నవ్వుకుంటూ ఆడుకునింది. జస్ట్ లైక్ గేమ్ లాగా ప్లాన్ చేసుకొని ఆడుకున్నారు. ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వీకెండ్ వ్లాగే. అంటే థర్స్డే ఈవినింగ్ నుంచే మాకు స్టార్ట్ అయిపోతుంది అనమాట వీకెండ్. థర్స్డే ఈవినింగ్ నుంచి సండే వరకు వీకెండే అనమాట. సో ఈరోజు మార్నింగ్ బొరుగులు చేసుకున్నాము. ఉగ్గాలు అంటారు కదా, అవి మార్నింగ్ చేసేసుకొని తిన్నాము. మా చిన్న ఆడబిడ్డ కొడుకు ఇక్కడే వర్క్ చేస్తుంటాడు, వాడు వచ్చాడు. ఇంకా నెక్స్ట్ మేము మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఒకరు. ఆ ఫ్యామిలీతో మనం అందరం గెట్ టుగెదర్ లాగా కాసేపు ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. లంచ్ ప్లాన్ చేసుకున్నాము. సో లంచ్ కోసం నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మా కొడుకు ఓ అని వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో ఎలా వస్తుందంటే సేవ్ చేస్తున్నాడు, అటు ఇటు ఎటో తిప్పేస్తూ ఉన్నాడు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మాకు కొద్దిగా చలి ఎక్కువ ఉందని చెప్పాను కదా కంపేరింగ్ టు ద ఇండియా. అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ బాస్కెట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఫ్రూట్స్కి ఒక బాస్కెట్, వెజిటేబుల్స్కి అట్లా. సో అందుకే చాలా స్టఫ్ కనిపిస్తుంది మీకు గ్రానైట్ పైన. అలాగా చూడండి, బాగా బాయిల్ చేసేసాను చికెన్ కూడా.
హాఫ్ బాయిల్, బాగా కాదు, హాఫ్ బాయిల్ చేశాను. అంటే 70% బాయిల్ చేసిన చికెన్లో ఇవి వేసేస్తున్నాను. రైస్ కూడా బాయిల్ చేసేసాను 90%. ఇంకా దాని దమ్ము కోసమని పెట్టేస్తూ ఉన్నాను అనమాట. కింద ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాం కదా, దాని కింద ఇంకొకటి చాలా మందంగా ఉండేది ఒకటి పెనం పెడతామన్నమాట. దాన్ని డబల్ అన్నమాట, డబుల్ హీట్ అవుతుందన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ మనము ఇప్పుడు మనం పెట్టుకున్న బిర్యానీ పాట్కి ఆ వేడి వచ్చేస్తే మాడిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే డబల్ బాయిల్ మెథడ్లో పెట్టేస్తామన్నమాట. స్ట్రీమ్ పెట్టేస్తాము కింద పెనం పెట్టేసి. మేబీ ఆ క్లిప్ ఉందో లేదో అనేసి నేను ఇంతగా చెప్తూ ఉన్నాను. జస్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవటము. ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసేసుకోవచ్చు, లేదంటే ఏం లేదు. తర్వాత దానిపైన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవటమే. నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను, బట్ కర్రీలో వేసేసాను అంతా. పైన టాపింగ్ అవసరం లేదు స్ప్రింగ్ ఆనియన్స్ అని నా ఫీలింగ్. కొంతమంది వేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. పైన వేసినా కూడా, పైన టాపింగ్ వేసినా ఎలా వేసినా మనమే కదండి తినేది. ఆఫ్టర్ ఇంకా నెయ్యి వేసేస్తున్నాను. మేము బాగా ఎంజాయ్ చేస్తామండి వీకెండ్ ఎప్పుడైనా ఒకసారైనా బిర్యానీ చేసేసుకోవటం అలాగా. ఇక్కడ వచ్చేసి నేను స్టీము వాటర్ ఉంటుంది కదా, అదంతా మళ్ళీ రైస్కి పట్టకోకుండా ఉండడం కోసమని అలా టిష్యూ పేపర్ వేసేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ వీడియో తీస్తున్నది వీడే, మా చిన్న ఆడబిడ్డ కొడుకు. ఇక్కడ పనిచేస్తాడు అబ్బాయి కూడా. ఇంకా మేమందరం బిర్యానీ ఇంకా తీస్తున్నాను అనమాట, పెడుతున్నాను అందరికీ. మా వారు ఇంకా కూల్ డ్రింక్స్ వేస్తూ ఉన్నారు గ్లాస్లో. అదంతా అయిపోయింది, చాలేదన్నట్టు నైట్కి అండి. ఇది 6:30 అలా అయింది. అమ్మమ్మ పప్పుల పొడి, అలాగా అమ్మమ్మ పప్పుల పొడి అనుకుంటూ వాడు ఎంజాయ్ చేస్తూ ఆ పప్పుల పొడి తినేస్తూ ఉన్నాడు. అలాగా మేము వీకెండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా మా చిన్న కొడుకు ఈ పప్పుల పొడి తింటుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేము కూడా అంతేనండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.